స్కూల్ బెల్ మోగుతుంది. పిల్లలందరూ హడావుడిగా లోపలికి వెళుతుంటారు. రాము నోటీస్ బోర్డు వైపు దీనంగా చూస్తుంటాడు. అక్కడ ఎర్రటి అక్షరాలతో ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరి తేదీ. చెల్లించని వారు రేపటి నుండి తరగతులకు అనుమతించబడరు అని రాసి ఉంటుంది. రాము ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అతని స్నేహితుడు వచ్చి భుజం తట్టినా పట్టించుకోనంత ఆలోచనలో ఉంటాడు. టీచర్ పాఠం చెబుతుంటారు, కానీ రాము దృష్టంతా బయట గేటు వైపు ఉంటుంది. ఎవరైనా ఆఫీస్ రూమ్ నుంచి వచ్చి తన పేరు పిలుస్తారేమో అన్న భయం. సరిగ్గా అప్పుడే అటెండర్ క్లాస్లోకి వచ్చి ఒక లిస్ట్ టీచర్కి ఇస్తారు. టీచర్ పేర్లు చదవటం మొదలు పెడతారు. రాము, నీ ఫీజు ఇంకా రాలేదు, లంచ్ బ్రేక్లో ఆఫీస్లో కలవమన్నారు అని టీచర్ చెప్పగానే క్లాస్లో అందరూ రాము వైపు చూస్తారు. రాము తలదించుకుంటాడు. ఆ అవమానం తనని దహిస్తుంటుంది. ఆ రోజు సాయంత్రం రాము తండ్రి నారాయణ ఇంటికి వస్తాడు. ఆయన ఒక దినసరి కూలి. కాళ్ళు చేతులు కడుక్కుంటుండగా రాము మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్న, రేపు లాస్ట్ డేట్ అంట, కట్టకపోతే స్కూల్కి రావద్దు అన్నారు అని తడబడుతూ చెప్తాడు. నారాయణ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోతాడు. తన జేబులో ఉన్న చిల్లర డబ్బులు, కొన్ని నలిగిన నోట్లు లెక్క పెట్టుకుంటాడు. అది ఫీజులో సగం కూడా ఉండదు. నువ్వు భయపడకు రాము, రేపు పొద్దున్నే ఎలాగోలా ఏర్పాటు చేసి స్కూల్కి వస్తాను అని అంటాడు. కానీ ఆయన కళ్ళల్లో ఉన్న నిస్సహాయత రాముకి అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ పడుకుంటారు. కానీ రాముకి నిద్ర పట్టదు. కిటికీలోంచి బయట చీకటిని చూస్తూ ఉంటాడు. పక్క గదిలో నాన్న, అమ్మ మాట్లాడుకోవటం వినిపిస్తుంది. ఉన్న ఒక్క సైకిల్ అమ్మేస్తే రేపు మీకు పనిలోకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా అని అమ్మ అంటుంది. పర్లేదు, నా నడక కంటే వాడి చదువు ముఖ్యం, రేపు ఎలాగైనా ఫీజు కట్టాలి అని నాన్న అంటారు. రాము కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మరుసటి రోజు ఉదయం రాము స్కూల్కి వెళ్తాడు. కానీ క్లాస్లోకి వెళ్ళడానికి మనస్కరించదు. ప్రేయర్ అవుతుంది. మొదటి పీరియడ్ పూర్తవుతుంది. నాన్న ఇంకా రాలేదు. ప్రతి సెకను రాము గుండె చప్పుడు పెరుగుతుంటుంది. అటెండర్ వచ్చి ఫీజు కట్టని వాళ్ళందరూ బయటికి రండి అని పిలుస్తాడు. రాముతో పాటు మరో 2 పిల్లలు ఆఫీస్ ముందు నిలబడతారు. ప్రిన్సిపల్ గదిలో నుంచి గంభీరమైన మాటలు వినిపిస్తుంటాయి. రాము ఏడుపు ఆపుకుంటూ గేటు వైపు చూస్తుంటాడు. సరిగ్గా ఆఫీస్లో నుంచి రాముని పిలిచే సమయానికి దూరంగా నాన్న నడుచుకుంటూ చెమటలు కక్కుకుంటూ పరిగెత్తుతూ రావటం కనిపిస్తుంది. ఆయన చేతిలో ఒక పాత రుమాలులో చుట్టిన డబ్బులు ఉంటాయి. సార్, ఇదిగోండి ఫీజు అని ఆఫీసు క్లర్క్కి ఇస్తాడు. ఆ డబ్బుల్లో అన్నీ 10 రూపాయలు, 20 రూపాయల నోట్లు ఉంటాయి. అది చూసి అక్కడున్న వారు ఎగతాళిగా నవ్వుతారు. కానీ రాముకి మాత్రం ఆ నోట్లు ప్రపంచంలోనే అత్యంత విలువైనవిగా కనిపిస్తాయి. నాన్న నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన కాళ్ళకు చెప్పులు కూడా ఉండవు. స్కూల్ అయిపోయాక రాము ఇంటికి పరిగెత్తుతూ వెళ్ళి నాన్నను గట్టిగా హత్తుకుంటాడు. నాన్న, నేను బాగా చదువుతాను, మిమ్మల్ని గొప్పగా చూసుకుంటాను అని ఏడుస్తూ చెప్తాడు.